స్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ గత 3 ఏళ్లుగా మరొక కొత్త ప్రాజెక్ట్ కమిట్ అవ్వకుండా హరిహర వీరమల్లు పార్ట్ 1, స్వాడ్ వేసెస్ స్పిరిట్ అండ్ ది రాజాసాబ్ సినిమాల్లోనే నటిస్తోంది. డేట్స్ అడ్జస్ట్ చేస్తూ ఒకేసారి 2 చిత్రాల షూటింగ్స్ లో అయితే పాల్గొంటుంది. ఇక ఈ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా తన కెరీర్ మలుపు తిరుగుతుందని నిధి అయితే ధీమాగా ఉంది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ పవన్ సినిమా షూటింగ్ లో ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేసిందనేది వివరించింది. విజయవాడ హైదరాబాద్ మధ్య ట్రావెల్ చేస్తూ నిద్ర లేకుండా వారం రోజులకు పైగానే 2 సినిమాల చిత్రీకరణలో పాల్గొన్నట్లయితే తెలిపింది. గత 2 నెలలుగా నేను నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తున్నాను. దానికి గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను. ఎలాంటి కంప్లైంట్స్ లేవు. పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు, ప్రభాస్ తో రాజాసాబ్ సినిమాలు చేస్తున్నాను. 2 సినిమాల చిత్రీకరణ నాన్ స్టాప్ గా జరుగుతున్నాయి. ఒకే రోజు నేను 2 షిఫ్ట్ షూటింగ్స్ లో అయితే పాల్గొన్నాను. హాఫ్ డే విజయవాడలో, హాఫ్ డే హైదరాబాద్ లో ఉన్నాను. 7 నుంచి 12 గంటల వరకు విజయవాడలో వీరమల్లు షూటింగ్ చేసి మధ్యాహ్నం 2-3 గంటల మధ్య ఫ్లైట్ లో హైదరాబాద్ కు వచ్చేదాన్ని. సాయంత్రం 4 నుంచి 10 గంటల వరకు రాజాసాబ్ షూటింగ్ లో పాల్గొన్నాను. ఆ తర్వాత రాత్రి 11 గంటలకు కార్లో హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 4 గంటలకు విజయవాడకు చేరుకునేదాన్ని. ఎంత నిద్రపోయినా ఆ కార్లోనే. ఇది నా బిజీ షెడ్యూల్. అలా వారంన్నర రోజులు రెస్ట్ లేకుండా షూటింగ్ చేశాను అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది. డేట్స్ మార్చుకునే అవకాశం లేకపోవడంతో 2 సినిమాలను మేనేజ్ చేస్తూ షూటింగ్స్ చేశాను. నా బెస్ట్ ఇవ్వడానికైతే ట్రై చేశాను. నిద్ర లేకపోవడం చాలా డిఫికల్ట్గా అనిపించేది. 2-3 రోజుల తర్వాత జాంబీ మోడ్లోకి వెళ్ళిపోయాను. ఏం జరుగుతుందో నిజంగా నాకు అర్థం కాలేదు. అందులోనూ నేను కాఫీ కూడా తాగను. తీరిక లేకుండా పని చేస్తున్నా సరే కానీ అలసిపోయినట్లు నాకు అనిపించేది కాదు. ఎందుకంటే ఆ సమయంలో కొన్ని గంటల పాటు జాంబీ మోడ్లో ఉండేదాన్ని. కానీ అది చాలా సరదాగా ఉండేది అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్, ప్రభాస్ల సినిమాల్లో ఒకేసారి నటించడం తన అదృష్టమని, ఎంత కష్టమైనా పడ్డానికి సిద్ధపడ్డానని అమ్మడు పేర్కొంది. చివరిగా 2022లో హీరో సినిమాలో కనిపించిన నిధి అగర్వాల్ ఆ తర్వాత మళ్ళీ తెలుగు తెర మీద కనిపించలేదు. కెరీర్లో ఇంత గ్యాప్ రావడానికి హరిహర వీరమల్లు టీంతో కుదుర్చుకున్న అగ్రిమెంటే కారణమనే విషయాన్ని ఆమె వెల్లడించింది. లాక్డౌన్కు ముందే పవన్ కళ్యాణ్ సినిమాకు సైన్ చేశానని, కానీ ఈ సినిమా ప్రాసెస్ జరగడానికి 3.5 నుంచి 4 ఏళ్లు పట్టిందని, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు వేరే ఇతర ప్రాజెక్ట్ ఒప్పుకోకూడదని తను కాంట్రాక్ట్ మీద సైన్ చేశానని చెప్పింది. అందుకే ఆ సమయంలో చాలా ఆఫర్స్ వదుకోవాల్సి వచ్చిందని, కానీ ప్రభాస్తో కలిసి నటించే ఛాన్స్ వచ్చినప్పుడు మాత్రం ఎలాగైనా ఈ సినిమా వదులుకోకూడదని నిర్ణయించుకున్నానని నిధి చెప్పింది. వీరమల్లు మూవీ టీంతో మాట్లాడి రాజాసాబ్కు ఓకే చెప్పిందట. రాజాసాబ్, వీరమల్లు 2 వేటికవే విభిన్నమైన సినిమాలని, 2025 తనకు బాగా కలిసి వస్తుందని ఆశిస్తున్నానని నిధి చెప్పుకొచ్చింది.